ఇకపైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు నేనెందుకు చెప్తున్నానో నీకర్థమైంది కదా. గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎన్నో ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసుకో. మురారి, తనని జాగ్రత్తగా చూసుకో. టాబ్లెట్స్ ఇచ్చాను, టైం ప్రకారం ఇవ్వు. సరే భార్గవి. అమ్మగారు పాలు. నేనిస్తాను, నువ్వు వెళ్ళు. తాగురాదా. ఏంటక్కా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇన్నాళ్ళు నువ్వు మా మనిషి అనుకున్నాం భార్గవి, కానీ పరే మనిషివని ఈ రోజే అర్థమైంది. నిజాన్ని దాస్తున్నావని ఇప్పుడే తెలిసింది. ఏంటక్కా, కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నేనేమీ కొత్తగా మాట్లాడడం లేదు, కొత్తగా తెలిసింది అడుగుతున్నాను. ఎప్పుడో నీకు తెలిసిన విషయం మాకు చెప్పకుండా ఎందుకు దాచావో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది, లేదంటే నీకే ప్రమాదం. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు భార్గవి పిన్నిని బెదిరిస్తున్నావు? నువ్వు నోర్మి. నేనడుగుతున్నది భార్గవిని. అసలేమైందక్కా? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నువ్వు చాలా తెలివైన డాక్టర్వి. మరీ ముఖ్యంగా మురారి రాధలకి నమ్మిన బంటువని నాకు తెలుసు. అందుకే ఇంత పెద్ద నిజం నీకు తెలిసినా నువ్వు బయటపడకుండా ఇన్ని రోజులు ఈ నాటకం ఆడావని నాకిప్పుడే తెలిసింది. ఈ ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా మా ఇంటికొచ్చి చెప్పుకుంటారు. అలాంటిది ఈ ఇంట్లో మనిషి ఒక పెద్ద రహస్యాన్ని దాచింది, దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అది నీకే ప్రమాదమని ఊహించలేకపోయావు. నీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉందక్కా. నేనేదైనా విషయం ఎందుకు దాస్తాను, మీరే చెప్పండి. రాధా వట్టి మనిషా? నెల తప్పిన మనిషా? నిజం చెప్పు భార్గవి, నువ్వు లోపల మాట్లాడింది మొత్తం నేను విన్నాను. ఈ మాట మా అమ్మకి చెప్పాను అంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకొని నాతో నిజం చెప్పు. నన్ను క్షమించక్క, రాధిప్పుడు తల్లి కాబోతుంది. తనిప్పుడు కడుపుతో ఉంది. అవునా? మరి ఇంత రహస్యాన్ని మావ ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచాడు? అసలేం జరిగిందో రాధ చెప్పే పరిస్థితిలో లేదు కాబట్టి ఈ విషయం బయటకు చెప్పలేదు. నన్ను ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాడు. అమ్మా, ఇప్పుడు ఈ నిజం తెలిసింది కదా, ఇంకొక్క నిమిషం కూడా మనం ఊరుకోకూడదు. వెంటనే వెళ్ళి అమ్మమ్మకు చెప్దాం పద. ఆగు భార్గవి, ముందు నువ్వు వెళ్ళు. ఈ విషయాన్ని నాతో చెప్పినట్టు నా తమ్ముడితో చెప్తే మాత్రం నీకే ప్రమాదం. నీ మనసులో దాచుకున్నంతవరకే నువ్వు ఆనందంగా ఉంటావు. అర్థమైందా? అలాగే అక్క. వెళ్ళు. అమ్మమ్మకు చెప్దామని నేనంటే ఎవరికి చెప్పొద్దని నువ్వంటావేంటి? ఏమని చెప్తావు? అప్పుడది ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి
కారకురాల్ని నేను. కానీ అది తిరిగి వచ్చింది కదా. పోనీ అదేమైనా ఒంటరిగా వచ్చిందా? మావయ్య మీద ప్రేమతో వచ్చిందా? తల్లి కాబోతూ వచ్చింది. దాని మీద ప్రేమతో మావయ్య ఈ విషయం గుండెల్లోనే దాచుకోవచ్చు. కానీ అసలు మనమెందుకు దాచుకోవాలి? దాన్ని పంపించడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఇంకే ఉంటుంది. చెప్దాం. ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. అప్పుడేం జరుగుతుందో నువ్వు చూద్దావు గాని అంతవరకు సైలెంట్గా ఉండు. ఊరుకో పార్థు. ఎంత బాధపడినా జరిగిందేది వెనక్కి తీసుకురాలేం. ఇప్పుడు నువ్వెంతలా ఫీల్ అవుతున్నా ప్రయోజనం ఏమీ ఉండదు కదా. లేదు ప్రీతి, ఇదంతా నా వల్లే జరిగిందని నాకు చాలా గిల్టీగా ఉంది. నేను ఆ రోజు ఇంట్లో ఉంటానన్న నమ్మకంతో అందరూ బయటకు వెళ్లారు. కాని భాను విషయం గురించి నేను నిన్ను కలవడానికి నీ దగ్గరకొచ్చాను. అప్పుడు ఈ సంఘటన జరిగింది. నేనొస్తానని, ఖచ్చితంగా తనని కాపాడుకుంటానని చాందిని ఎంతగానో ఎదురుచూసింది. కాని అలా జరగలేదు. చివరికి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు కూడా చాందిని నా వైపు చూసింది. నాకేం కాదు, మన బిడ్డతోనే నేను బయటకొస్తానని తన కళ్ళతో నాకు చెప్పిన తీరు ఈ క్షణం కూడా నాకు కనిపిస్తుంది. కాని చాందిని ఆనందానికి దూరం అయింది, బిడ్డని కోల్పోయింది. ఇదంతా నా వల్లే జరిగిందని నా మనసు నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. చూడు పార్థు, చెల్లెలి గురించి ఎంతగానో ఆలోచించే నువ్వు భార్య విషయంలో తప్పు చేస్తావంటే ఎవ్వరూ నమ్మరు. అనుకోకుండా జరిగిన దానికి నువ్వెలా కారకుడువవుతావు? ఇలాంటి సందర్భాల్లోనే కర్మ అనే పదాన్ని నమ్మాలనిపిస్తుంది. ఎవరి కర్మకి ఎవరు కర్తలు? దీన్ని నేనంత తేలిగ్గా తీసుకోలేను ప్రీతి. పుట్టబోయేది నా స్నేహితుడు, మా అత్తయ్య పెద్ద కొడుకు. మళ్ళీ మనవడి రూపంలో మా ఇంటికి వస్తున్నాడని అందరూ ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఇలాంటి ఒక వార్త వినాల్సి వస్తుందని ఎవరు ఊహించలేకపోయారు. వాళ్ళందరి కళ్ళల్లోనూ ఆ బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది నన్ను మరింత బాధ పెడుతుంది. చెప్పాను కదా పార్థు, నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే చాందినికి ధైర్యం ఎవరు చెప్తారు? తనకిప్పుడు ఎంతో పెద్ద కష్టం వచ్చింది. నువ్వు తనకు అండగా ఉండాలి, తను కోలుకునేలా చేయాలి. జీవితం ఇక్కడితోనే ఆగిపోదు. ఖచ్చితంగా మళ్ళీ మీ ఇంట్లో మీరు కోరుకునే వారసుడు వస్తాడు. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ నువ్విలా కృంగిపోతూ ఉంటే నీ భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. సిఏ గారు, ఇందాకటి నుంచి వింటున్నాం. ఒక్క మాట కూడా మనకి వినిపించట్లేదు. అసలేం మాట్లాడుకుంటున్నారు? నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా మేడం, నాకు వినిపించడం లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అంతే. అక్కడ ఏం జరుగుతుందో, ఏం డిస్కషన్ చేసుకుంటున్నారో నేను మాత్రం ఎలా చెప్తాను? లేదు సిఏ గారు, పార్థు రెగ్యులర్గా ఈవిడ్ని కలుస్తున్నాడని మీరే చెప్పారు. మరి ఎందుకు కలుస్తున్నాడో, అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియాలి కదా. అసలు డిపార్ట్మెంట్లో ఈ ప్రీతి ఏం చేస్తుందో మీరెందుకు తెలుసుకోవటం లేదు? మేడం, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా విభాగాలుంటాయండి. కొన్ని అండర్ కవర్ ఆపరేషన్లుంటాయి, అవి బయటికి తెలియదు. ఈవిడ పోస్ట్ ఏంటో కూడా డిపార్ట్మెంట్లో ఎవరూ చెప్పడం లేదు. బట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషి అని అది మాత్రం అర్థమవుతుంది. మీకు తెలిసింది చెప్పకండి, నాకు కావాల్సింది చెప్తారనే కదా నేను మిమ్మల్ని నమ్మింది. అవును మేడం, దాని గురించి ఆలోచించడం ఎందుకు? ఆవిడ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసరు. ఆవిడ ఏ కేసు టేకప్ చేసినా అందులో విజయం సాధిస్తుంది, తప్పకుండా గెలిచి తీరుతుందని డిపార్ట్మెంట్లో కొంతమంది కథలుగా చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తుందో మాత్రం నాకు తెలియదు మేడం. అదేంటి మేడం, మీకు కావాల్సింది చెప్పాను కదా, అయినా అలా చూస్తారేంటి?
నేను గత చరిత్ర తెలుసుకోవడానికి ఆవిడ బుర్రకథ ఏమీ వినాలనుకోవడం లేదు. పార్థు ఆవిడ కలిసి ఏం చేస్తున్నారో తెలుసుకోమంటున్నాను. అది తెలిస్తే పార్థు ప్లాన్ ఏంటో నాకు తెలుస్తుంది. ముందు ఎంక్వైరీ చేయండి. ఏంటండి అలా చూస్తున్నారు? నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు రాధా. ఎన్నో రోజులు నువ్వు నాకు కనిపించకుండా వెళ్ళిపోయావు. నా రాధ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు దూరమైందా అని నేనెంతో బాధపడ్డాను. కానీ నాకు ప్రాణమైన అమ్మ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు నువ్వొచ్చి కాపాడావు. ఆ రోజు తగిలిన గాయంలో నీ గతమేంటో నువ్వు మర్చిపోయావు. కానీ నువ్వు ఈ ఇంటి మనిషివని చెప్పడానికి నువ్వు చూపించిన తెగువ, రుద్రప్ప విషయంలో నువ్వు చేసిన సాహసం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రాధా. ఇంత గొప్ప అమ్మాయిని నేను ప్రేమించినందుకు నిజంగా ఎంతో హ్యాపీగా ఉంది రాధా. మనం అనుకున్న వాళ్ళ గురించి ఎంతవరకైనా వెళ్ళాలండి. మీ పుట్టినరోజు నాడు రుద్రప్ప మనిషి ఇంట్లో కనిపించినప్పుడే నాకు అనుమానం వచ్చింది. రాత్రిపూట ఒక మనిషి తప్పిపోయి వేరొకరింట్లోకి రావడం ఏంటని ఆశ్చర్యపోయాను. పల్లెటూరు కదా, అలా జరుగుతుందేమో అనుకుని వదిలేశాను. కానీ ఈరోజు రుద్రప్ప పిలిపించిన మనిషి చేతిలో గన్నుందంటే తను ఎలాంటి వాడో అర్థమైంది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ ముందు మాట్లాడాను. రుద్రప్ప నిజస్వరూపం కూడా బయటకొచ్చింది. ఇంకా ఎలాంటి భయం లేదు రాధా. ఆ రోజు పంచాయతీలో వాడి బుద్ధేంటో నువ్వే బయటపెట్టావు. అదే మనసులో పెట్టుకుని తను మన కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నాడు. కానీ మళ్ళీ నీ వల్లే ఈరోజు వాడు జైలు పాలయ్యాడు. ఇంకా వాడు మళ్ళీ బయటికి రాడు. ఈ ఇంటికి శత్రువులే లేరు. అసలు నేను మీతో మాట్లాడడానికే వచ్చాను, కానీ ఇంతలోనే ఇదంతా జరిగింది. ఊరారి గారు, నేను ముందు మీకు విషయం చెప్పాలి. అమ్మ రాధా, కూర్చోమ్మా. పర్లేదండి. అమ్మ రాధా, నువ్వు మా ఇంటి కోడలైతే ఈ ఇంటి పరువు నిలబడుతుంది, ఈ ఊరు సంతోషపడుతుంది. రైతులకు మంచి చెయ్యాలనే నీ మంచి మనసు వల్ల ఊరికి ఎంతో ఉపయోగం ఉంటుందని నేను అనుకున్నాను. కాని నా ఇంటి పేరుని నీ ఇంటి పేరుగా మార్చుకున్న నువ్వు మా అందరి ప్రాణాల్ని కాపాడుతావని నేనెప్పుడూ ఊహించలేకపోయాను. ఆ ఇంటి దేవత నిన్ను మా ఇంటి కోడల్ని చేసినప్పుడే మా ఇంటికి ఇంత గొప్ప బహుమానాన్నిచ్చిందని ఈరోజు నాకు అర్థమైందమ్మా. నీలాంటి మనిషి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ పచ్చగా ఉంటుంది, సంతోషంగా ఉండి ఆనంద నిలయంగా మారుతుంది. అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. శత్రువులెవరో కూడా బయటపడ్డారు. ఇంకా ఎలాంటి భయమూ బెంగా లేదు కాబట్టి రేపు జరగబోయే జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అది నా కొడుకు కోడల చేతుల మీదుగా జరగడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఊరంతా కూడా ఆ వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు రెస్ట్ తీసుకో తల్లి. మురారి గారు, నేను చెప్పేది కిట్టయ్యా, ఆ? ఇప్పుడే వస్తాను రాధా. ఆ, ఆచారాలు వ్యవహారాల గురించి నాకు ముందే తెలియలేదండి. అవేవి నేను చేయకూడదు. ఇదే నిజం మీతో చెప్పాలి. మన పెళ్ళి అబద్ధమే అన్న నిజం కూడా పెద్దావిడికి తెలిసేలా చేయాలి.
వదిలేయండి, మీకు దండం పెడతాను. ఎందుకు కంగారు పడుతున్నావు? అంతా నేను చూసుకుంటాను అంటున్నాను కదా. నేను పనిలోకి వచ్చింది కుటుంబ పోషణ కోసం. ఇలాంటి పనులు చేయడం నా వల్ల కాదు. మా ఆయనకు తెలిస్తే చంపేస్తాడు. ఇవన్నీ బయటకు చెప్పుకునే విషయాలు కాదు కదా. ఇక్కడ జరిగేది ఎవ్వరికీ తెలీదు. నువ్వు నాకు నచ్చినట్టుగా ఉన్నావే అనుకో, పని చేసినా చేయకపోయినా నీ డబ్బులు నీకొస్తాయి. కాదని ఎదురు తిరిగావే అనుకో, నా సంగతి నీకు తెలుసు కదా. ఒప్పుకుంటే నీకే మంచిది. ఏయ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఇక్కడ నువ్వు సూపర్వైజర్వి. ఆ పని మానేసి నువ్వేం చేస్తున్నావు? తన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? అదంతా నీకు అనవసరం. మర్యాదగా నీ పని నువ్వు చూసుకో, లేదంటే ఇక్కడ నీకు ఉద్యోగం ఉండదు. నువ్వు ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకోకు, చంపేస్తాను. పనికొచ్చే ఆడపిల్లలంటే అంత లోకుగా కనపడుతున్నారా? ఇక్కడ ఇదంతా మామూలే. అయినా నీ నీ జోలికి రాలేదు కదా, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? ఏంట్రా మగాడు వన్న పొగరా? ఆడవాళ్ళంటే అంత అలుసుగా కనిపిస్తున్నారా? కష్టపడి పని చేయడానికి వచ్చాము. 4 రాళ్ళు వస్తాయన్న ఆశతో వచ్చాము. అంతేకాని మీరు వల వేస్తే పడిపోవడానికి ఆడపిల్లలేం చేప పిల్లలు కాదు. ఆడపిల్ల తిరగబడిందంటే బయట నువ్వు తల కూడా ఎత్తుకొని తిరగలేవు. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికైనా వచ్చావంటే ఇక్కడ నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను. నాతో నువ్విలా మాట్లాడతావు కదా, నీ సంగతి ఏంటో చూస్తాను. నీకిక్కడ ఉద్యోగం ఎలా ఉంటుందో నేను చూస్తాను. అసలు నీలాంటి వాళ్ళకు ఉద్యోగం ఎందుకు ఇచ్చారో నేను తెలుసుకుంటాను. పో. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికి వచ్చి నన్ను కాపాడావు. చూడు, ఇలా ఏడుస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. వాడు నీ చెయ్యి పట్టుకోగానే వాడు చెంప చెల్లమనిపించుంటే వాడు భయపడేవాడు. ఆడపిల్లంటే ఎవరైనా ఏడిపించొచ్చు అనుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. మన జోలికొస్తే చంపేస్తామనే భయాన్ని కలిగించాలి. అప్పుడే మృగాలైనా మగాళ్ళైనా మనకి దూరంగా ఉంటారు. లేదంటే ఇలా ప్రతివాడు కన్నేస్తూనే ఉంటాడు. ఆడదాని జీవితం అంటే అందరికీ అలసే. ఆ అలసి మనం ఇవ్వకుండా ఉండాలి. మనల్ని చూడాలంటే భయపడేలాగా మనమే మార్చుకోవాలి. అప్పుడే ఈ మృగాల మధ్య కూడా ఆడపిల్ల కూడా ధైర్యంగా బతకగలదు. లేదు అంటే ఇలా అనుక్షణం భయపడుతూ బాధపడుతూ బతకాల్సి ఉంటుంది. నువ్వు అలా బతకూడదు. ఇంకెప్పుడైనా వాడు చేయి పట్టుకుంటే ఆ చేయిని విరిచేయి. నీ వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతాడు. పెళ్లి పీటల మీద కూర్చోబోయే నువ్వు ఎప్పటికీ తల్లివి కావు అన్న నిజం డాక్టర్ నీకు చెప్పాడు కదా. అది ఆ దేవుడి శాపం కాదు, నువ్వు చేసుకున్న పాపమూ కాదు. నా కోపం కోపం ఇప్పటికీ నువ్వు మురారిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎప్పటికీ ఈ వంశానికి వంశాంకురాన్ని మాత్రం ఇవ్వలేవు. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు? వెళ్ళిపో 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 వెళ్ళిపో. రాధ ఎప్పటికీ తల్లి కాదు అనే కదా ఆ రోజు చెప్పి పంపించేశాను. ఈ ఇంటికి వారసునివ్వలేదు అనే కదా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరి గర్భసంచిని కోల్పోయిన రాధ ఇప్పుడు గర్భవతిలా ఎలా ఉంది? తల్లిగా ఎలా మారబోతోంది? అంటే
నేనిచ్చిన మందు పనిచేయలేదా? అయినా వాడు చాలా నమ్మకంగా చెప్పాడు. కానీ రాధ తల్లి అవుతుంది అన్నది నిజం. ఇప్పుడేం చేయాలి? ఏంటమ్మా ఒంటరిగా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? దాన్ని పిచ్చి అంటారు. నోరు ముయ్యవే. నేనేం పిచ్చిదాన్ని కాదు, నువ్వు పిచ్చిదానివి. నేనేం ఆలోచిస్తున్నానో నాకు తెలుసు, ఎందుకు ఆలోచిస్తున్నానో నీకు తెలీదు. ఇప్పుడు నువ్వు ఆలోచించడం కాదు, రాధని ఇంట్లో నుంచి పంపించడానికి మన చేతికి బ్రహ్మాస్త్రం దొరికింది కదా. అది అమ్మమ్మకి చెప్పేస్తే దాని బతుకు బస్టాండ్ అయిపోతుందని తెలుసు కదా. మరి అది చెప్పకుండా ఇంకేం ఆలోచిస్తున్నావు? మనం ఏమైనా చెప్తే రాధ ఇంకేమైనా చెప్తుందని భయపడుతున్నావా? అయినా ఇప్పుడు రాధకి గతం గుర్తులేదు, భవిష్యత్ ఏంటో తెలీదు. ఇలాంటప్పుడే ఈ విషయం అమ్మమ్మకు చెప్తే రాధ ఏం మాట్లాడుతుంది? మౌనంగా ఉండడం, శూన్యంలోకి చూడడం తప్ప ఆ మాత్రం కూడా తెలీదమ్మా. పద, ఇప్పుడే చెబుదాం. ఆ పని కూడా నిన్నే అయిపోయింది అత్తయ్య. అమ్మా, ఈ నిజాన్ని మీ తల్లికి ఈ తల్లి సమక్షంలో చెప్దామనుకున్నాను. మీ అమ్మగారిని ఇక్కడికి రమ్మని చెప్పండి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అక్క తమ్ముళ్ళిద్దరూ ఒకే రోజు ఒకేసారి నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటున్నారు. అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు?